ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర. జీవ మూలపలం టు కాశీ పాదయాత్ర. ఈరోజు 16వ రోజు స్వామి. మేము ఈరోజు హిందూ సాంప్రదాయం గురించి ఏదో 2 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను స్వామి. నేను సనాతన ధర్మం కాపాడడం గురించి ఒక 2 ముక్కలు నాకు వచ్చిన దాంట్లో చెప్తున్నాను స్వామి. హిందువుగా పుట్టు, హిందువుగా జీవించు, హిందువుగా మరణించు అనే సూక్తులు నేను తెలుసుకున్నాను స్వామి. ఇదే కాకుండా మనం ఆర్ఎస్ వారు తర్వాత ఇంకా పెద్ద వాళ్ళు అందరూ మనకు తెలియదు అనుకో దాని గురించి. కానీ విజయవాడలోనే శంకారాం అని పెద్ద సభ పెట్టారు స్వామి. ఆ సభకి ఆదరవం స్వామి. ఎంతో పెద్దోళ్ళని మహా పెద్దోళ్ళని మనం ఎప్పుడు చూడటం లేని వాళ్ళు మన అందరినీ ఒక దుక్కుగా చేసి హిందూ సాంప్రదాయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మనందరికీ అవగాహన చెప్పడానికి ఎంతో కృషి చేసి వారు మమ్మల్ని తిప్పి తీసుకొచ్చి మొత్తం ఛత్తీస్గఢ్ ఇంకా 5 కిలోమీటర్లు ఉన్నాయండి స్వామి మాది. ఇంకా ఇక్కడి నుంచి మాకు తెలియని కనపడి కొన్ని చెప్పారు అదే 5 కిలోమీటర్లు ఉందని. మళ్ళీ ఇప్పుడు శివాలయంకి వచ్చాను స్వామి. ఆ శివాలయం చూపిస్తాను స్వామి నీకు మొత్తం. ఇదంతా కోనేరు స్వామి. శీకరమాల కనపడతలేదు స్వామి కోనేరు. ఈ గుడి మంచి హైలైట్గా ఉంది స్వామి మొత్తం అంతానే. ఇది మా క్యాంపింగ్ ట్యాంక్ స్వామి. క్యాంపింగ్ టెంట్ ఇక్కడ వేసుకున్నాం. నందీశ్వరుడు హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. అమ్మ శివయ్య అడుగు స్వామి. శివయ్య లోన ఉన్నాడు స్వామి. అదిగో శివయ్య. ఎన్ని తిప్పినా ఎన్ని చేసినా ఎక్కడ తీసుకురావాలో అక్కడ తీసుకొచ్చి మా శివయ్య కరెక్ట్గా కంపల్సరీ ఇక్కడ తీసుకొచ్చి పెడిగాడు. మళ్ళీనే సాయంకాలం ఆ అడుగుదారులు ఉండిపోయాడని మా స్వామి నిజంగానే బుస కొట్టేసిన ఆ మీద మామూలుతో చిందులు తొక్కలేదు స్వామి. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. పరమేశ్వరుడు అనుగ్రహం అందరికీ ఉండాలని పరమేశ్వరుడి కటాక్షం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. శ్రీ ఓలేడు దుర్గాప్రసాద స్వామివారు పాదయాత్ర చేస్తున్నారు. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను ఈరోజు ఆయనతో మాట్లాడడం జరిగింది. నాకు చాలా ఆనందం వేసింది. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట ఆయన జరిగే సన్నివేశాలు మనకు చెప్పడం జరిగింది. మార్గ మధ్యలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ నిరాశ నిస్పృహ చెందకుండా ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నారు. మనందరం ఆ విషయంలో హర్షించదగ్గ విషయం. అలాగే నేనే కదండి, మీరు కూడా మనసులోని మాట వారికి మంచి పూబాట్లా మారాలని, వారికి ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని ఇస్తూ ఒక 10 అడుగులు ముందుకు వేసేలాగా మీ మాట ఉండాలని మనసారా కోరుకుంటూ ఆయన మాటల్లో మీరు
మనస్ఫూర్తిగా వింటారని కోరుతూ. ఈరోజు ఎన్ని కిలోమీటర్లు నడిచారు స్వామి? 44 కిలోమీటర్లు స్వామి. ఈ ఒక్కరోజు ఒక్కరోజు మొన్న 48, ఇవాళ 44. ఇంకా నా మీద అన్నమోటి తినలేదు ఈ స్వామి ఏమో. డ్రింక్ బాటిల్ మీద డ్రింక్ బాటిల్, సీతాఫలకాయలు 2 తీసుకున్నాను స్వామి. మంచి అది 90 రూపాయలు అని తీసుకున్నాడు 2ని. ఓకే ఓకే. అయ్యోడు బాగా పనిచేసింది స్వామి. బ్రెడ్ ఒకటి తీసుకున్నాను, సమోసాలు తీసుకున్నాను, 2 డ్రింక్ బాటిల్ తీసుకున్నాను. అయ్యే కవర్ అయిపోయినాయి స్వామి మొత్తం. దాంట్లో నడిస్తేనే తింది, ఇంకా ఎక్కడ ఆగలేదు. ఇంకా ఎక్కడన్నా ఆగితే బ్రేక్ అయిపోతుంది స్వామి. ఇంకా ఓకే ఓకే. ఇంకా దాంట్లోనే ఇంకా తప్పదు, ఇంకా రావాలి. వచ్చి ఊరొచ్చింది మొత్తం మీద, కాలు వచ్చింది మొక్కలోని. స్వామి డిసప్పాయింట్ అవ్వద్దని చెప్పండి స్వామి. నేను చెప్తున్నాను స్వామి, సాయంకాలం ఎక్కడ దుక్కుని మన గురించి స్పెషల్ గా నిలుగుతాడు, కానీ కంగారు పడకూడదు. అవును, అడుగులో మాత్రం ఉండే కూడా స్వామి నాకు చెప్తున్నాను కదా స్వామి అని చెప్తున్నాను ఈ స్వామికి. మేము బయలుదేరి కానీ శివాలయాలే కదా అన్ని తగులుతున్నాయి, తగలనే స్వామి, అలాగే తగులుతాయి మనకి. చాలా సంతోషం అండి. ఈ మామూలు అనుగ్రహంతో వెళ్తలేదు స్వామి. మేము ఏదో ఆకతాయితనంగా అనుకుంటున్నాం కానీ అయ్యి బాబోయ్, స్పీడ్ గా కూడా వెళ్ళడం కూడా చాలా గ్రేట్ స్వామి. ఇది అసలు అర్థం అవట్లేదు స్వామి. యాక్చువల్ గా కూడా 40 కిలోమీటర్లు ప్రయాణం చేయడం అంటే ఆషామాషి విషయం కదండి. ఎలా నడుస్తున్నాం స్వామి, కాలేజ్ చక్రాలు ఎట్టుకున్నట్టు మొత్తం స్వామి. బస్సు కూడా వేస్తున్నాడు. పొద్దున్న లేచి శివాలయంలో పూజ చేసుకున్నాం స్వామి. 6 గంటలకి అయిపోయింది ఆల్రెడీ. ఓకే. పంతులు గారు అక్కడ చెప్పేసాం. ఇంకా 6 గంటలకి టీ అక్కడ తాగి నుంచోనే బ్యాగులు కూడా కింద ఎట్లేదు స్వామి. ఇంకా ఇప్పుడు కూడా తిందామంటే టైం లేకుండా ఇంకా అలాగే నడిస్తేనే తీసుకోవడం, కవర్లో పెట్టుకోవడం, నడిస్తేనే బుర్ర మీద బ్యాగ్ తీయట్లేదు. ఇదేమో కర్రేమో కావిడి దింపట్లేదు ఇంకా అక్కడ. ఓకే. మీరు కూడా కొంచెం అంత స్ట్రైన్ అయిపోతారు. కొంచెం ఒక 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు అలా పెట్టుకోండి స్వామి. పెట్టినా మళ్ళీ దాంట్లో ఉండిపోతాం కదా స్వామి ఇప్పుడు. అదే అదే ఇప్పుడు ఏంటంటే మనకి ఊరు తగలలేదు కాబట్టి మీరు అలా ప్రయాణం చేశారు, అది తప్పులేదు. కానీ నిన్న మళ్ళీ తక్కువే స్వామి. మళ్ళీ నిన్న తక్కువే అది, ఎందుకంటే మంచి టెంపుల్ తగిలింది. ఇంకా అలా ఆగిపోయింది, చూసాను ఆల్రెడీ. ఓకే. ఇవాళ మరి తప్పదు స్వామి. ఇంకా మొన్న 48 అలాగే తప్పలేదు స్వామి. ఎందుకంటే ఇంక మరి ఆ టైంలో దాంట్లో ఉండకూడదు మనం. అంటే మీరు పక్క వాళ్ళని కూడా ఎవరన్నా అడుగుతున్నారండి, ఇలాగే ఎన్ని కిలోమీటర్లలో ఊరుంది ఏంటనే వాళ్ళు చెప్తారు అని అడుగుతుంటే ఒకళ్ళు ఒక రకంగా చెప్పట్లేదు స్వామి. వాళ్ళు అర్థం ఒక మొత్తం ఇంకో రకంగా చెప్తున్నారు స్వామి వాళ్ళు. ఓకే. మనకి ఏదో విధంగా ఇప్పుడు ఎవరొకరి ద్వారా ఏదో ఒక సందేశం అనేది మనకు కలుగుతుంటది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే మనకి ఊరు తగిలేసింది కాబట్టి నో ప్రాబ్లం. రేపు ఊరు తగలకపోతే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ముందే మీరు మధ్యాహ్నం 3-2 ఆ టైంలోనే మీరు ప్రిపేర్ అయిపోవాలి. ప్రిపేర్ అయిపోవాలి స్వామి. ఇక్కడ నుంచి అది తీసుకొని మొత్తం ముందే ప్రిపేర్ అయిపోవాలి స్వామి మొత్తం. ఇప్పుడు అంతా కూడా అక్కడ ఒడిస్సా అండి భాష. ఒడిశా భాష అండి మొత్తం ఇదంతా. ఓకే ఓకే. మీరు ఏంటంటే కొంచెం అనుకుంటున్నాను స్వామి నేను. ఇంకా మీరు ఫ్రూట్స్, నెక్స్ట్ ఇంకోటి బ్రెడ్ కూడా చాలా మంచిది. ఉందండి బ్యాగ్ లో ఆల్రెడీ 4 తీసుకుని పెట్టుకున్నానండి. ఇందాక పెట్టుకున్నాను, నాకు భయం వేసి మళ్ళీ. బ్రెడ్ మీరు మొన్న వస్తాను అక్కడ మన విజయనగరాన్ని మామిడి తండ్రి అమ్ముతారు కదా స్వామి. 2 కేజీలు తీసుకున్నాను స్వామి. ఎందుకన్నా మంచిదండి అది. ఓకే ఓకే. ఆ బ్రెడ్ మీద పైన కొద్దిగా పాపర్ పెట్టుకుంటే అది ఇటు కాంప్రమైజ్ బాగా స్వీట్ లాగా వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇవి ఉన్నాయి కదండి, ఇది క్యారెట్. క్యారెట్ ఎనర్జీ లెవెల్స్ మనకి బాగా ఇస్తుంటాయి. మీరు ఒక 1/2 కేజీ క్యారెట్ తీసేసుకోండి, బ్యాగ్ లో వేసుకోండి. మీరు నడుస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు అలాగా తింటూ వెళ్ళిపోండి, సరిపోతుంది. మన లెవెల్స్ అనేవి మనం ముందు కాపాడుకోవాలి. మాది అది మెయిన్ ముందు మన హెల్త్ కూడా చూసుకోవాలి సార్. మొత్తం అంతా లెవెల్ వాటర్ కూడా చాలా బాగా తీసుకోవాలి. మీరు వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాం సార్ మొత్తం. మీరు నడుస్తున్నప్పుడు చెమట పట్టేస్తూ ఉంటది, ఏదో రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటది. అందువల్ల వాటర్ కూడా చాలా ఎక్కువ తీసుకోవాలి. డ్యూటీ దిగాను స్వామి. ఓకే స్వామి. ఓకే స్వామి. ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఎలా ఉంది? బాగానే ఉంది స్వామి. ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే ఆ గురువు గారు చెప్పినట్టుగా నువ్వు విను. గురువు గారి మీద సీరియస్ అవ్వకు. మనం కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే
అలాగే మనం ఒక 2 అడుగులు 3 అడుగులు మనకు ముందుకు పడతాయి. అలాగే సార్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సీనియర్స్ ముందు ఆల్రెడీ వెళ్ళొచ్చారు. ఆ, మీ యోగక్షేమాలు ఏంటో ఆయనకి బాగా తెలుసు. ఆ, అర్థమైందా? ఎక్కడున్నా సరే ఆ శివుడు మీకు దారి చూపిస్తుంటాడు. అంతే సార్. మీ వెన్నంటే ఉంటాడు. అంతే సార్. ఓకేనా? అలాగే స్వామి. ఇప్పుడు తినడానికి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి స్వామి, తెచ్చుకున్నాను స్వామి. ఓకే. మీరు మాత్రం రేపటి నుంచి మాత్రం క్యారెట్ చాలా చాలా ఇంపార్టెంట్. తీసుకుంటాను స్వామి. ఉసిరికాయలు మాత్రం తీసుకోండి. తీసుకోండి, ఇక్కడ దొరుకుతాయి స్వామి. కార్తీక మాసం కదా, అవి దొరుకుతాయి స్వామి. ఆ 2 కూడా మీకు ఎనర్జీ లెవెల్స్ అనేవి బాగా